హాయ్ ఫ్రెండ్స్, ఈ కథలో కార్తికేయుడు జననం గురించి తెలుసుకుందాం. అగ్నిదేవుడు శివుడు ఇచ్చిన విత్తనాన్ని తీసుకుంటాడు. ఆ విత్తనం ఎలా ఉంటుందంటే అగ్నిదేవుడే దానిని పట్టుకోలేకపోతాడు. అది అంత వేడిగా ఉంటుంది. అలా ఆ విత్తనాన్ని అగ్నిదేవుడు ఇంద్రుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్లి, ఓ ఇంద్రదేవా, ఈ విత్తనాన్ని మోయడం నాకు చాలా కష్టంగా ఉంది అని ఇంద్రుడితో చెప్తాడు. అప్పుడు ఆందోళన పడిన ఇంద్రుడు, నీవు త్వరగా గంగ దగ్గరికి వెళ్ళు, ఆమె విత్తనాన్ని కాపాడుతుంది మరియు నిన్ను చలార్చుతుంది అని అగ్నికి చెప్తాడు. అగ్నిదేవుడు అలాగే విత్తనాన్ని తీసుకుని గంగ నీటిలో మునుగుతాడు. అలా మునిగినప్పుడు గంగ కూడా వేడితో బుడగలు కక్కి మరిగిపోతూ ఉంటుంది. అలా ఆ విత్తనం ఒడ్డున పడిపోతుంది. అదే సమయంలో గంగలో స్నానం చేస్తున్న 6 దివ్య కన్యలు ఆ విత్తనాన్ని తీసుకుని శరపు అనే గడ్డి గూటిలో ఉంచుతారు. అప్పుడు ఆ విత్తనం చల్లారుతుంది. ఆ తర్వాత 6 ముఖాలతో ఉన్న దివ్య బాలుడు పుట్టి అక్కడ ఉద్భవిస్తాడు. ఆ బాలుడిని అక్కడి దివ్య కన్యలు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ బాలుడు కూడా వారిని చూసి నవ్వుతూ ఉంటాడు. అలా ఆ 6 దివ్య కన్యలు ఆ బిడ్డను తమతో తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో గంగ వారితో ఇలా అంటుంది, ఇతను నాలో నుంచి ఒడ్డున వచ్చాడు కాబట్టి ఇతను నా బిడ్డ అని వారితో అంటుంది. అలా వారిద్దరూ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. అప్పుడు అగ్నిదేవుడు అక్కడికి వచ్చి, మహాదేవుడు దేవతలకు వాగ్దానం చేసినట్లు నేనే ఈ బిడ్డను తీసుకెళ్తాను అని అగ్నిదేవుడు చెప్తూ ఉండగా మహాదేవుడు మరియు పార్వతీదేవి అక్కడ ప్రసన్నమవుతారు. ఈ బిడ్డ నా కుమారుడు. అతను పెద్దయ్యాక దేవతల యుద్ధ నాయకుడు కావాలని నిర్ణయించబడ్డాడు. పార్వతీదేవి మాత్రమే అతన్ని పెంచుతుంది. అతని పేరు కార్తికేయుడు అని చెప్పి శివుడు కార్తికేయుని శరీరంపై ఉన్న అన్ని తలలను ఒకటిగా చేస్తాడు. పార్వతీదేవి ప్రేమగా బిడ్డను తీసుకుని శివుడితో కలిసి కైలాస పర్వతానికి తిరిగి వెళ్తారు. ఇక దేవతలందరూ కార్తికేయుడు పెద్దయ్యాక అసురులతో యుద్ధం చేయడానికి నాయకత్వం వహించే వరకు ఓపికగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శివపురాణంలో శివుడి కుమారుడు అయిన కార్తికేయుడు తన తండ్రికే గురువుగా మారిన కథ గురించి ఒక కథ చెప్పబడింది. కార్తికేయుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని అభ్యసించడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడిని, ఓ బ్రహ్మదేవా, ఓం అంటే ఏమిటి అని అడుగుతాడు. కానీ బ్రహ్మదేవుడికి ఓం అంటే అర్థం కాలేదు. అప్పుడు కార్తికేయుడు శివుడి వద్దకు వచ్చి బ్రహ్మదేవుడికి ఓం అంటే తెలియదని తన తండ్రి శివుడితో చెప్తాడు. అప్పుడు శివుడు, నాకు కూడా అదేమిటో తెలియదు కుమారా అని కార్తికేయునితో చెప్తాడు. అప్పుడు కార్తికేయుడు శివుడితో ఇలా అంటాడు, తండ్రి గారు, నేను ఓం యొక్క అర్థాన్ని చెప్పగలను, కానీ నన్ను గురువు పీఠంపై కూర్చోబెట్టాలని షరతు పెడతాడు. కాని శివుడు అందరి దేవతలలో ఉన్నతమైన వాడు. కార్తికేయుడి కంటే క్రింది స్థానంలో కూర్చోలేడు. అలా చేస్తే కార్తికేయుడికి హాని జరుగుతుంది. కాబట్టి ఆయన కార్తికేయుడిని తన భుజాలపై ఎత్తుకుని అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అప్పుడు కార్తికేయుడు శివుడి చెవిలో ఓం లేదా ప్రణవ మంత్ర అంటే ఏమిటో ఇలా చెప్పాడు. తండ్రి గారు, సృష్టి అంతా ఓంలోనే ఉంది. పవిత్ర త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ఓంలోనే ఉన్నారు. ఓం అంటే విడదీయరాని కదలని ప్రేమ అని చెప్పాడు. అది విన్న పార్వతీదేవి తన కుమారుడిని చూసి ముచ్చటపడి, నీవే నీ స్వామికి గురువు అయ్యావు కుమారా అని చెప్తుంది. అప్పటి నుండి కార్తికేయుడు స్వామినాథుడిగా కూడా పిలువబడతాడు. అలా చివరికి తారకాసుడిని సంహరించడానికి జన్మించిన కార్తికేయుడు ఆ రాక్షసుడితో భీకర యుద్ధం చేసి ఎంతో శక్తివంతుడైన దేవతలకే సాధ్యం కాని పనిని కార్తికేయుడు ఆ తారకాసుడిని సంహరించి ప్రజలను, దేవతలను కాపాడతాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.